శిక్ష ఉద్యోగులను రెగ్యులేట్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు 28వ రోజు కూడా సమ్మె కొనసాగింది. సమ్మెలో భాగంగా ఆటపాట మాటతో ధూమ్ధాం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొలుగూరి కృష్ణ బొమ్మగాని రాజు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు న్యాయం చేయాలని, కానీ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు సమ్మె విరమించాలని, ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తున్నారని, ఇది ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కంచర్ల మహేందర్, క్రాంతి కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్, ఎం నీలంబరి, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి మేడి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి సావిత్రి, కోశాధికారి పాలడుగు పుష్పలత, సాయిలు, ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు, ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు, బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు, దార వెంకన్న, దారం శ్రీనివాస్, ఇటుకాల రమేష్, వసంత, సుజాత, మంగ నిరంజన్, చెరక వెంకట కృష్ణ, వేముల నాగయ్య, సుంకోచు భిక్షం, రాగిపని భిక్షమాచారి, మొయిజు ఖాన్, నర్సింగోజు, జానకి రాముల, అజీం బాబా, పరమేష్, నాగభూషణం, చారి, రహీం, పాండునాయక్, కారింగూన్, జానయ్య, జల చంద్రమౌళి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.